చాలా మంది అంటుంటారు గుడికి వచ్చి, భగవంతుడు నాకేమీ లేదండి, అన్ని కష్టాలు తప్ప. చాలా మంది దేవుడి దగ్గరికి వెళ్ళి అంటుంటారు, నాకేమీ లేదు, నాకేమి ఇచ్చాడు అసలు, కష్టాలు తప్ప. అటువంటి వ్యక్తులందరికీ చెప్తున్నాను, ఆలోచించండి. భగవంతుణ్ణి నాకేమిచ్చావు, నాకేమీ లేదు, కష్టాలు తప్ప అని క్వశ్చన్ చేయడం కాదు. భగవంతుడు నీకు మంచి అవయవాలు ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు, అద్భుతమైన శరీరాన్ని ఇచ్చాడు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ అద్భుతమైన శరీరం, తెలివితేటలు, చేతులు కాళ్ళు. కష్టపడు. నీ శరీరమే నీ ఆస్తి, నువ్వే నీ ఆస్తి, నువ్వే నీ ఫిక్స్డ్ అసెట్. నీ బాడీనే నీ ఫిక్స్డ్ అసెట్. చేతులు కాళ్ళు లేనివాడిని అడుగు, కాళ్ళు లేనివాడిని అడుగు, చెప్తాడు. వీల్ చైర్లో కూర్చున్న వాడికి వాడిని పోయి చూడు, తెలుస్తుంది నీకేమిచ్చాడు. చేతులు లేనివాడిని అడుగు, నీకు తెలుస్తుంది. చూపు లేనివాడిని అడుగు, భగవంతుడు నీకేమిచ్చాడో తెలుస్తుంది. మాటలు రానివాడిని అడుగు, భగవంతుడు నీకేమిచ్చాడో తెలుస్తుంది. నాకేమి ఇవ్వలేదు, కష్టాలు తప్ప అని భగవంతుడిని విమర్శించడం కాదు, భగవంతుడి దగ్గర పోయి క్వశ్చన్ చేయడం కాదు. అద్భుతమైన తెలివితేటలు ఇచ్చాడు వాడు, తెలివితేటలు వాడి అభివృద్ధిలోకి రా. కష్టపడే శరీరాన్ని ఇచ్చాడు. శరీరమే ఒక అద్భుతం, అదే నీ పెట్టుబడి, అదే నీ అసెట్. గుర్తుంచుకో. ఇంకేదో భూములు, ఆస్తులు, బంగారాలు, వాహనాలు ఇవి కాదు. అద్భుతమైన మానవ జన్మనిచ్చాడు భగవంతుడు. శరీరాన్ని ఇచ్చాడు, తెలివితేటలు ఇచ్చాడు, చేతులు కాళ్ళు ఇచ్చాడు. కష్టపడు. ఏమిచ్చాడు నాకు కష్టాలు తప్ప అని చెప్పి విమర్శించడం కాదు. కష్టపడు. తెలివితేటలు వాడి భగవంతుడు ఇన్ని ఇచ్చాడు నీకు. పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ఇన్ని ఇచ్చాడు. వీటన్నిటిని వాడి సక్సెస్ సాధించు, అభివృద్ధిలోకి రా, కుటుంబాన్ని పోషించు, నలుగురికి సహాయం చేయి, దాన ధర్మాలు చేయి, కష్టపడి సక్సెస్ సాధించు నీ తెలివితేటలు ఉపయోగించి. అంతే తప్ప భగవంతుడు నాకు కష్టాలు తప్ప ఇంకేమి ఇవ్వలేదు, కష్టాలే ఉన్నాయి నా జీవితంలో అంతా అని చెప్పి విమర్శించడం కాదు. ఆలోచించు.